శ్రీ విఘ్నేశ్వర స్తోత్ర శతనామ స్తోత్రం వేదాలలో శాస్త్రాలలో ప్రతి శుభకార్యానికి ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించాలి అని స్పష్టంగా చెప్పబడింది. ఎందుకంటే ఆయనే విఘ్నాలను తొలగించేవాడు. 108 నామాలతో గణపతిని స్తుతించే ఈ స్తోత్రం భగవంతుడు శివుడు స్వయంగా తన కుమారుణ్ణి స్తుతించిన మహిమాన్వితమైన శ్లోకం. ఒకసారి త్రిపురాసురులను సంహరించడానికి శివుడు సిద్ధమయ్యాడు. అప్పుడు శుభారంభం విఘ్నరహితం కావాలనే ఉద్దేశంతో శివుడు గణపతిని ఈ 108 నామాలతో స్తుతించాడు. అందువల్ల ఈ స్తోత్రానికి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. శివుడి ప్రసాదితమైన స్తోత్రం కాబట్టే దీనికి అపారమైన శక్తి ఉన్నది. శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రం. వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః స్కందాగ్రజో వ్యః పూతో దక్షోధ్యక్షో ద్విజప్రియః. గణపతి అంటే వినాయకుడు, విఘ్నరాజు, గౌరీదేవి కుమారుడు, గణాధిపతి. అతడు స్కందుని అన్నయ్య, నాశనం కానివాడు, పవిత్రుడు. వినాయకుడు యజ్ఞాలను పర్యవేక్షించేవాడు, బ్రాహ్మణులకు ప్రియమైన వాడు. అగ్నిగర్వచ్చిదో ఇంద్రశ్రీప్రదో వాణీప్రదో వ్యయః సర్వసిద్ధిప్రద సర్వతనేహ సర్వరీప్రియ. వినాయకుడు అగ్నిదేవుడి అహంకారాన్ని తగ్గించేవాడు, ఇంద్రుడికి ఐశ్వర్యమిచ్చేవాడు. వాణి అంటే వాక్కు ప్రసాదించేవాడు. అతడు సర్వసిద్ధులను ప్రసాదించేవాడు. శివుడి కుమారుడు, రాత్రిపూట పూజలకు ప్రియమైన వాడు. సర్వాత్మకః సృష్టికర్త దేవో నేకార్చిత శివః శుద్ధో బుద్ధిప్రియః శాంతో బ్రహ్మచారి గజాననః. గణపతి సర్వాత్మకుడు, జగత్తు సృష్టికర్త, అనేక మంది దేవతలు ఆరాధించేవాడు. అతడు శుద్ధుడు, జ్ఞానప్రియుడు, శాంతస్వరూపుడు, బ్రహ్మచారి, గజముఖుడైనవాడు. ద్వైమాత్రేయో మునిస్తుత్యో భక్త విఘ్న వినాశనః ఏకదంత చతుర్బాహు చతుర్శక్తి సంయుతః. వినాయకుడు బీజాక్షరాలు అంటే గం ద్వైమాత్రేయం మంత్రస్వరూపం. మునులు స్తుతించేవాడు, భక్తుల విఘ్నాలను తొలగించేవాడు. అతడు ఏకదంతుడు, 4 చేతులు కలిగినవాడు, 4 శక్తులతో కూడినవాడు. లంబోదరః శూర్పకర్ణో హరో బ్రహ్మ విదుత్తమః కాలో గ్రహపతి కామి సోమసూర్యాగ్ని లోచనః. గణపతి లంబోదరుడు, శూర్పకారాపు చెవులు కలవాడు. అతడు శివుడి కుమారుడు, బ్రహ్మజ్ఞానములో ప్రథముడు. అతడు కాలస్వరూపుడు, గ్రహపతి, కామప్రదాత. చంద్రుడు, సూర్యుడు, అగ్ని ఈ 3 లోచనములా ఉన్నవాడు. పాశాంకుశధరచ్చండో గుణాతీతో నిరంజనః అకల్మషః స్వయం సిద్ధః సిద్ధార్చిత పదాంబుజః. వినాయకుడు పాశం, అంకుశం ధరించేవాడు, శత్రువులకు చండుడవుతాడు. 3 గుణాలకు అతీతుడు, మలింతలేని నిరంజనుడు. అతడు స్వయం సిద్ధుడు, సిద్ధులు పూజించే కమలపాదుడు. బీజపూర ఫలాసక్తో వరదః శాశ్వతః కృతి విద్వత్ ప్రియో వీత భయో గది చక్రేక్షు చాపదృత్. వినాయకుడికి మోదకాలు ప్రీతికరమైనవి. అతడు వరప్రదాత, శాశ్వతుడు, సత్కర్మ చేసేవాడు, విద్వాంసులకు ప్రియుడు, భయాన్ని తొలగించేవాడు. వినాయకుడు గదా, చక్రం, ధనుసు ధరించినవాడు. శ్రీదోజ ఉత్పలకరః శ్రీపతి స్తుతిహర్షితః కులాద్రిభేత్త జటిల కలికల్మష నాశనః. వినాయకుడు ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు, జన్మలేనివాడు, కమలాన్ని ధరించేవాడు. అతడు మహాశ్రీపతి, స్తోత్రాలు విన్నప్పుడు ఆనందపడేవాడు, కుల పర్వతాలను ఛేదించేవాడు, జటాధారి, కలియుగ పాపాలను తొలగించేవాడు. చంద్రచూడామణి కాంతః పాపహారి సమాహితః అశ్రిత శ్రీకరః సౌమ్యో భక్తవాంఛితదాయకః. గణపతి చంద్రుని కిరీటంలా ధరించేవాడు, కాంతివంతుడు. అతడు పాపాలను తొలగించేవాడు, ఎల్లప్పుడూ సమాధిస్థుడు, భక్తులను రక్షించేవాడు, శాంతస్వరూపుడు, భక్తుల కోరికలను తీర్చేవాడు. శాంతః కైవల్య సుఖదః సచ్చిదానంద విగ్రహ జ్ఞాని దయాయుతో దాంతో బ్రహ్మద్వేష వివర్జితః.
గణపతి శాంతమూర్తి, మోక్షానందాన్ని ప్రసాదించేవాడు, సచ్చిదానంద స్వరూపుడైన జ్ఞానదాత, కరుణతో నిండినవాడు, ఇంద్రియజయి, బ్రహ్మ జ్ఞానానికి వ్యతిరేకం కానివాడు. ప్రమత్త దైత్య భైద శ్రీకంఠో విబుధేశ్వర, రమార్చితో నిధిరాగ్నరాజయజ్ఞోపవీతవాన్. గణపతి అసురుల అహంకారాన్ని నాశనం చేసేవాడు, శివునితో ఏకత్వం పొందినవాడు, దేవతల అధిపతి, లక్ష్మీదేవి ఆరాధించేవాడు. అతడు సంపదల నిలయం, నాగరాజు ఇచ్చిన యజ్ఞోపవీతధారి. స్థూలకంఠః స్వయంకర్త సామఘోష ప్రియః పరః, స్థూలతుండోగ్రణీ ధీరో వాగీసః సిద్ధిదాయకః. గణపతి స్థూలకంఠుడు, తనను తానే సృష్టించుకున్నవాడు, సామవేద గానాన్ని ఇష్టపడేవాడు, పరమాత్మ స్వరూపుడు. అతడు స్థూలతుండు, మార్గదర్శకుడు, ధైర్యవంతుడు, వాక్పతిగా ఉండి సిద్ధులను ప్రసాదించేవాడు. దూర్వా బిల్వ ప్రియో వ్యక్త మూర్తిరద్భుత మూర్తిమాన్, శైలేంద్ర తనుజోత్సంగ ఖేల నోత్సుక మానసః. గణపతికి దూర్వా బిల్వదళాలు ప్రీతికరమైనవి. అతడు అవ్యక్త స్వరూపుడు, అద్భుతమూర్తి, పార్వతీమాత వడిలో క్రీడించడానికి ఎల్లప్పుడూ ఆసక్తితో ఉండేవాడు. స్వలావణ్య సుధాసారజిత మన్మద విగ్రహ, సమస్త జగదాధారో మాయి మూషకవాహనః. గణపతి తన సౌందర్యంతో మోహన రూపుడైన మన్మధుడిని జయించినవాడు. అతడు జగత్తుకు ఆధారం, మాయా స్వరూపుడు, మూషికాన్ని వాహనంగా చేసుకున్నవాడు. హృష్టః తుష్టః ప్రసన్నాత్మ సర్వసిద్ధి ప్రదాయకః, అష్టోత్తర శతేనైవం నామ్నాం విఘ్నేశ్వరం విభుం. గణపతి ఎల్లప్పుడూ ఆనందంగా, సంతృప్తిగా, ప్రసన్నమూర్తిగా ఉంటాడు. అతడు సర్వసిద్ధులను ప్రసాదిస్తాడు. ఈ విధంగా వినాయకుడి 108 నామాలను శివుడు స్తుతించాడు. తుష్టావ శంకరః పుత్రం త్రిపురం హంతుముద్యతః, యః పూజయే ధనేనైవ భక్త్యా సిద్ధి వినాయకం. దూర్వా దళైర్బిల్వపత్రైః పుష్పైర్వా చందనాక్షతః, సర్వాన్ కామానావాప్నోతి సర్వవిఘ్నైః ప్రముచ్యతే. త్రిపురాసురులను సంహరించడానికి సిద్ధమైనప్పుడు శివుడు తన కుమారుడైన గణపతిని ఈ 108 నామాలతో స్తుతించాడు. ఎవరైతే ఈ నామాలను దూర్వా బిల్వదళాలు, పుష్పాలు, చందనాక్షతలతో భక్తితో పూజిస్తారో వారు అన్ని కోరికలను నెరవేర్చుకుంటారు, అన్ని విఘ్నాల నుండి విముక్తి పొందుతారు. ఈ స్తోత్రాన్ని ఎవరు భక్తితో పఠిస్తారో వారికి జ్ఞానం, విద్యలో విజయం, సిద్ధులు, కార్యసాఫల్యం, ఐశ్వర్యం, ధన సమృద్ధి, శాంతి, మనశ్శాంతి, మోక్షం, చివరి ముక్తి లభిస్తాయి. కాబట్టి గణపతి పూజలో లేదా వినాయక చవితి రోజు లేదా ఎప్పుడైనా విఘ్నాలను తొలగించుకోవాలనుకున్నప్పుడు ఈ స్తోత్రం చదవాలి. వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః, స్కందాగ్రజో వ్యయః పూతో దక్షోధ్యక్షో ద్విజప్రియః, అగ్నిగర్భచిత్ ఇంద్రశ్రీప్రదో వాణీప్రదో వ్యయః, సర్వసిద్ధిప్రదః సర్వతనయః సర్వరీప్రియః, సర్వాత్మకః సృష్టికర్తా దేవో నేకార్చిత శివః, శుద్ధో బుద్ధిప్రియః శాంతో బ్రహ్మచారీ గజాననః, ద్వైమాత్రేయో మునిస్తుత్యో భక్తవిఘ్న వినాశనః, ఏకదంత చతుర్బాహు చతుర్శక్తి సంయుతః, లంబోదరః శూర్పకర్ణోహరో బ్రహ్మ విదుత్తమః, కాలో గ్రహపతిః కామీ సోమసూర్యాగ్నిలోచనః, పాశాంకుశధరచ్చండో గుణాతీతో నిరంజనః, అకల్మషః స్వయం సిద్ధః సిద్ధార్చిత పదాంబుజః, బీజపూరఫలాసక్తో వరదః శాశ్వతః కృతి, విద్వత్ప్రియో వీతభయో గదీ చక్రేక్షు చాపధృత్, శ్రీదోజ ఉత్పలకరః శ్రీపతిః స్తుతిహర్షితః, కులాద్రి భేత్తా జటిలః కలికల్మషనాశనః, చంద్రచూడామణిః కాంతః పాపహారీ సమాహితః, అశ్రితశ్రీకరః సౌమ్యో భక్తవాంఛితదాయకః, శాంతః కైవల్యసుఖదః సచ్చిదానంద విగ్రహ, జ్ఞాని దయాయుతో దాంతో బ్రహ్మద్వేష వివర్జితః,
ప్రమత్తదైత్యభేదః శ్రీకంఠో విబుధేశ్వరः రమార్చితో నిధిరాగ్నరాజయజ్ఞోపవీతవాన్ స్థూలకంఠః స్వయంకర్త సామఘోషప్రియః పరః స్థూలతుండోగ్రణీ ధీరో వాగీశः సిద్ధిదాయకः దూర్వా బిల్వప్రియో వ్యక్త మూర్తిర్ అద్భుతమూర్తిమాన్ శైలేంద్రతనుజోత్సంగకేలనోత్సుకమానసः స్వలావణ్యసుధాజారజితమన్మదవిగ్రహः సమస్తజగదాధారో మాయీ మూషకవాహనः హృష్టः తుష్టः ప్రసన్నాత్మా సర్వసిద్ధిప్రదాయకः అష్టోత్తరశతేనైవం నామ్నాం విఘ్నేశ్వరం విభుం తుష్టావశంకరः పుత్రం త్రిపురం హంతుముద్యతः యః పూజయే ధనేనైవ భక్త్యా సిద్ధివినాయకం దూర్వా దళైర్బిల్వపత్రైః పుష్పైర్వా చందనాక్షతైః సర్వాన్ కామానవాప్నోతి సర్వవిఘ్నైః ప్రముచ్యతే. సర్వే జన సుఖినో భవంతు.